జడ్చర్ల బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్ గూడ్స్ రైలు ఆపే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన జడ్చర్ల రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. కాజీపేట నుండి బొగ్గులోడుతో రాయచూరు వెళ్తున్న గూడ్స్ రైలులో వెనుక నుండి 10వ బోగిలో మంటలతో పాటు పొగలు వస్తుండగానే రైలు సిబ్బంది జడ్చర్ల రైల్వే అధికారులు గమనించి జడ్చర్ల రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలిపివేశారు. వెంటనే జడ్చర్ల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్ తో జడ్చర్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బోగిలో మంటలతో పాటు పొగలను ఆర్పివేశారు. అయినా పొగలు అలానే వస్తుండటంతో మరోసారి ఫైర్ ఇంజిన్ లో నీళ్లు తీసుకువచ్చి బోగిలోకి నీళ్లను వదిలి మంటలను పొగలను పూర్తిగా నిల్వరించారు. అయినా కూడా పొగలు పూర్తిగా ఆగకపోవడంతో గుర్తురాయిలను జడ్చర్ల రైల్వే స్టేషన్ లోనే నిలువరించారు. కాగా ఉదయం ఇదే గూడ్స్ ట్రైన్ లో శంషాబాద్ వద్ద మంటలు చెరవేయడంతో అక్కడ అగ్నిమాపక సిబ్బంది రైల్వే అధికారులు మంటలను ఆర్పినట్లు సమాచారం. మళ్లీ అదే గుర్తులో జడ్చర్ల వద్ద చేరుకోగానే మంటలు పొగలు వెదజల్లడంతో రైల్వే అధికారులు గూడ్స్ రైలు ముందలకి అనుమతించాలా వద్దా అనే తట్టిన పద్యములు ఉన్నట్లు సమాచారం. రైల్వే సిబ్బంది రైల్వే అధికారులు తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈరోజు అండర్ బ్రిడ్జ్ ద్వారానే నేను ఈ పాత బజార్కి ఆలూరుకి వెళ్తున్నాను. ఇక్కడ ఆపినాను. అండర్ బ్రిడ్జ్ బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బాగుంది. అయితే కొంతమంది ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ చేయలేదు, వాడుకుంటున్నారు. అంటే అవును, ఇది ప్రజాప్రభుత్వం, ఒకరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. కానీ ఈ బ్రిడ్జ్ రైల్వేస్ వాళ్ళు చేసిన బ్రిడ్జ్, ఇది అండర్ బ్రిడ్జ్. కాబట్టి అరుణమ్మ లోక్సభలో ఉంది కాబట్టి, ఆమె లేదు కాబట్టి ఇది ఆపుతున్నాం కొన్ని రోజు ఓపెనింగ్. కానీ ఖచ్చితంగా ఆమె వచ్చిన తర్వాత ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకొని ఆమె కూడా ఉండాలి. ఎందుకంటే ఆమె మన ఎంపీ, ఇది సెంట్రల్ ఫండ్స్ కాబట్టి అరుణమ్మ గారు కూడా నేను మాట్లాడి ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకుంటాము. ఆ రోజు ఆమె నేను ఇద్దరం కలిసి ఈ రోడ్ ఓపెనింగ్ పెట్టుకుంటాం. కానీ అప్పటి వరకు మీరు వాడుకోవచ్చు, దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. శంషాబాద్ చూడండి, అది కూడా నేషనల్ హైవే బ్రిడ్జ్ ఉంది, ఎవరు ఓపెన్ కూడా చేయలేదు, అది వాడుకుంటున్నారు. అంటే కావాలని కేవలం ఏదో ఒక మాట అనాలి, ఏదో గ్రూప్ లో మాట్లాడుకోవాలని కాదు. ఏం వాడుకునే తప్పేముంది? ఏం ప్రజలు ఇది వాడుకునే తప్పేముంది? అంటే మేము వచ్చి కొబ్బరికాయ కొడితేనే మీరు వాడుతున్నారా? కాబట్టి వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మీడియా మిత్రులుగా సడన్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి కూడా ఈ వీడియో మీకు పంపిస్తాను. ఎవరైనా కానీ జడ్చర్ల ప్రజలు ఇబ్బందులు పడొద్దు. మీరు అరుణమ్మతో మాట్లాడేసి ఒక రోజు పెట్టుకొని ప్రోగ్రాం పెట్టుకుంటాం. పాత బజార్కి ఆలూరుకి వెళ్తున్నాను. అండర్ బ్రిడ్జ్ బాగా బాగుంది. అయితే కొంతమంది ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ చేయలేదు, వాడుకుంటున్నారు. అంటే అవును, ఇది ప్రజాప్రభుత్వం, ఒకరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. కానీ ఈ బ్రిడ్జ్ రైల్వేస్ వాళ్ళు చేసిన బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్. కాబట్టి అరుణమ్మ లోక్సభలో ఉంది కాబట్టి, ఆమె లేదు కాబట్టి ఇది ఆపుతున్నాం కొన్ని రోజు ఓపెనింగ్. కానీ ఖచ్చితంగా ఆమె వచ్చిన తర్వాత ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకొని ఆమె కూడా ఉండాలి. ఎందుకంటే ఆమె మన ఎంపీ, ఇది సెంట్రల్ ఫండ్స్ కాబట్టి అరుణమ్మ గారు కూడా నేను మాట్లాడి ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకుంటాము. ఆ రోజు ఆమె ప్రోగ్రాం కలిసి ఈ రోడ్ ఓపెనింగ్ పెట్టుకుంటాం. కానీ అప్పటి వరకు మీరు వాడుకోవచ్చు, దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు. శంషాబాద్ చూడండి, అది కూడా నేషనల్ హైవే బ్రిడ్జ్ ఉంది, ఎవరు ఓపెన్ కూడా చేయలేరు, అది వాడుకుంటున్నారు. అంటే కావాలని కేవలం ఏదో ఒక మాట అనాలి, ఏదో గ్రూప్లో మాట్లాడుకోవాలని కాదు. ఏం వాడుకునే తప్పేముంది? ఏం ప్రజలు ఇది వాడుకునే తప్పేముంది? అంటే మేము వచ్చి కొబ్బరికాయ కొడితేనే మీరు వాడుతున్నారా? కాబట్టి వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మీడియా మిత్రులుగా సడన్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి కూడా ఈ వీడియో మీకు పంపిస్తాను. ఎవరైనా కానీ జడ్చర్ల ప్రజలు ఇబ్బందులు పడొద్దు. మీరు అరుణమ్మతో మాట్లాడేది ఒక రోజు పెట్టుకొని ప్రోగ్రాం పెట్టుకోండి.